శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలామంది భక్తులు, చాలామంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ధనుసు రాశి వారికి ఈ వారం అదృష్టం తలుపు తడుతుందని కూడా చెప్పచ్చు. కానీ మీరు సిద్ధంగా లేకపోతే అవకాశం మీ ముందు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 7 రోజులు భవిష్యత్తుకి ఒక కీలకం చెప్పచ్చు. అందులోనూ మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. గోచార గ్రహాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల గ్రోత్, ఎక్స్పాన్షన్ సూచనలు ఉన్నాయి. కుజుడు చర్యలకు శక్తినిస్తాడు, కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెరుగుతాయి. ఆపర్చునిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీక్గా అనుకోవచ్చు. దీన్ని ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, గవర్నమెంట్ వారికి పెండింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతుంది. ఆపర్చునిటీ వచ్చేటప్పుడు హెసిటేట్ కాకండి. వ్యాపారంలో ఎక్స్పాన్షన్కి టైం కొంచెం తీసుకోండి. కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంత 1-2 వీక్స్ వెయిట్ చేయండి. ఫారిన్ కనెక్షన్స్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఓవరాల్ ఈ వారంలో రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ ఉంటుంది, కానీ క్యాల్కులేటెడ్గా రిస్క్ తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ గెయిన్స్ స్ట్రాంగ్ అని కూడా ఉంది. ఇంపల్సివ్ ట్రేడింగ్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఫినాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి ఎల్డర్ సపోర్ట్ ఫుల్గా ఉంటుందండి. ఈ వారం అంతా ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ టుగెదర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలకి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సడన్గా మంచి ప్రోగ్రెస్, హయ్యర్ స్టడీస్కి మంచి ఒక సమయం చెప్పచ్చు. విద్యార్థులకి విదేశీ అవకాశాలు చాలా బాగుంటాయి. ఈ వారం ఎనర్జెటిక్గా ఉంటారు ఆరోగ్యపరంగా. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త నెగ్లెక్ట్ చేయకండి మీ యొక్క హెల్త్ని. ట్రావెల్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు, ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ లేదా మిస్సింగ్ ఆఫ్ వాల్యుబుల్స్, ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. రన్నింగ్, ట్రావెల్ వెహికల్ నడిపేటప్పుడు కూడా కాస్త రెస్ట్, కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నడిపారనుకోండి, జస్ట్ గో ఫర్ ఎ టీ అండ్ కాఫీ, కొంచెం హాఫ్ అన్ అవర్ ఆపి మళ్ళీ రన్ చేయండి. ఈ వారం ఓవరాల్ మీకు ఎలా ఉంది అని అంటే, మీరు ఎదుగుదల వేగంగా పెరుగుతుంది. మీ ధైర్యమే మీకు విజయాన్ని సాధిస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వారం చేయవలసినటువంటి పరివారం దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని చెప్పండి. గురవే సర్వలోకానాం విజయ భౌరవినాం నిధియే సర్వవిద్యానాం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు కలర్ పుష్పంతో దానం ఇవ్వండి. మంచినీళ్ళు, మజ్జిగ పేదవాళ్ళకి ఇవ్వండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.